ఇక నిరుద్యోగుల అంశం కొలువుల భర్తీ పాతర నిన్న భోగి మంటల్లో అన్ని పాతయన్ని కాల్చేయమని చెప్పేసి అంటారు కదా. ఇక వీళ్ళేమో క్యాలెండర్ కాల్చేస్తారు. వీళ్ళ వాళ్ళను రోడ్లపైన తిరుగుతురు అని చెప్పేసి అంటారు. ఏమన్నా అంటే రోడ్లపైన తిరిగేటట్టు చేసిన వ్యక్తులు ఎవరు? జాబ్ ఇచ్చి ఆఫీస్లో కూర్చుని పెడితే వాళ్ళకి రోడ్లపైన ఏం పని? నిరుద్యోగులకు రోడ్లపైన ఏం పని? వాళ్ళకేం పని లేక తిరుగుతురా? అరే ఉద్యోగం కోసం ఇల్లిష్ పెట్టి 5 రూపాయల భోజనం తినుకుంటా అలా చదువుకొని ఆ 4 గోడల మధ్యలో పిచ్చి లేచిని మా చదువుల కేంద్రపై అని చెప్పేసి మరో శ్రీగంధచారులు కాబోతూ ఉన్నారు. ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీరు ఈ ప్రభుత్వానికి ఆ పాపం తలగదా? జాబ్ క్యాలెండర్ పేరిట దగా చేసిన రేవంత్ ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో ఆగ్రహం చల్లార్చడం లేదు. ప్రశ్నించిన వారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న సర్కార్ తీరుపై యువత తీవ్ర స్థాయిలో మండిపడుతున్నది. మంగళవారం సాయంత్రం అశోక్ నగర్లో చేపట్టిన నిరసనలో కాంగ్రెస్ మేనిఫెస్టో పత్రాలను, డమ్మీ జాబ్ క్యాలెండర్లను భోగి మంటల్లో వేస్తున్న నిరుద్యోగులు అని చెప్పేసి ఫోటోలో క్లియర్గా చూపిస్తూ ఉన్నారు. రోజుకో కమిటీ, పూటకో మాటతో ఇప్పటికే 2 ఏళ్లుగా కాలహరణం. కొత్తగా తెరపైకి జిల్లాల పునర్విభజన, కొత్త కుట్ర అంటున్న నిరుద్యోగుల జేఏసీ. కొత్త జిల్లాలతో పాటు జోనల్ విధానం రద్దు. మళ్ళీ కొత్త జోనల్ విధానం రావాలంటే కనీసం 2 ఏళ్ళు పట్టే అవకాశం. అప్పటిదాకా ఉద్యోగుల భర్తీ హుల్లకి అని చెప్పేసి చూస్తా ఉన్నాం. జిల్లాల పునర్విభజన పేరిట 2 లక్షల ఉద్యోగాలు ఏకనామం. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జిల్లాల పునర్విభజన కారణంగా మరో 2 ఏళ్ల పాటు ఉద్యోగ భర్తీపై ఆశలు వదులుకోవాల్సిందేనని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలకు ఏకనామం పెట్టేందుకే ఉద్యోగ భర్తీ చేయకుండా తప్పించుకునేందుకే జిల్లా పునర్విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శిస్తున్నారు. 2 ఏళ్ల ఉద్యోగాలు భర్తీ లేకుండా అనేక అంశాలు సాకుల తెరపైకి తెచ్చి ప్రభుత్వం ఇప్పుడు జిల్లాల పునర్విభజన వ్యవహారాన్ని తెరపైకి తీసుకొస్తుందని చెప్పేసి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్లకు సరే ఈ కొంతమంది పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాదని నేను ఖచ్చితంగా నేనే చెప్తా ఉన్నా కదా. నిరుద్యోగుల ముసుగులో పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. కానీ అందరూ కాదు. సమస్య వాస్తవమే. ఆ సమస్యను బలంగా బయటకు తీసుకెళ్లేది వాస్తవమే. కానీ దాంట్లో కొంతమంది రాజకీయ నేతలు రాజకీయం ఇన్వాల్వ్ అవుతురు. అయ్యే వాళ్ళని పక్కన పెట్టుర్రి, రాజకీయంగా లబ్ధి ఉన్న వాళ్ళని పక్కన పెట్టుర్రి. కానీ నిజంగా నిరుద్యోగ సమస్య పైన నిజంగా నిరుద్యోగంతో కష్టపడుతున్న వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళను ఆదుకునే వాళ్ళు వాళ్ళను ఏ రకంగా వాళ్ళ కష్టానికి ఒక మార్గం చూపిస్తారు, వాళ్ళ కష్టానికి ఏ ఫలితం అందిస్తారు? ఇలా పునర్విభజన ఇవన్నీ సరే, మీరు పునర్విభజన ఏం చేసుకుంటారా చేసుకోరి. కానీ ఒకటి అడుగుతూ ఉన్నాం, నిరుద్యోగులను ఖచ్చితంగా ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన లేదా? అశోక్ నగర్కి దమ్ము ఉంటే ఈ రేవంత్ రెడ్డి సినిమా ఓపెనింగ్కి పోయిండుగా, సినిమా థియేటర్ ఓపెనింగ్కి. నిజంగా అశోక్ నగర్కి రేవంత్ రెడ్డికి వెళ్ళే దమ్ముందా? అప్పుడు రాహుల్ గాంధీతో తీసుకొని పోయి ఆడ కూర్చొని చర్చించరు కదా. అదే అశోక్ నగర్కి, అదే గ్రంథాలయానికి, అదే లైబ్రరీకి వెళ్ళే దమ్ముందా? ఎందుకు వెళ్ళరు? మీరు తప్పేయలేరు. నిరుద్యోగులు మీ పక్షాన ఉన్నారు, విద్యార్థులు మీ పక్షాన ఉన్నారు, అందరూ మీ పక్షాన ఉన్నారు. వెళ్ళురు ఒకసారి, అక్కడికి వెళ్ళి మాట్లాడుర్రి, వాళ్ళకు ఓదార్చుర్రి. 5 రూపాయల భోజనం తినుకుంటా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు ఇబ్బంది ఇంకొక 6 నెలలు ఇబ్బంది పడుర్రి, మిమ్మల్ని మేము ఆదుకుంటామని చెప్పుర్రి. వాళ్ళకి ఒక భరోసాని ఇవ్వర్రి, ఒక ధైర్యాన్ని ఇవ్వర్రి. 6 నెలల్లో ఎట్లా ఆదుకుంటారో చెప్పుర్రి. అంతేగాని ఇష్టానుసారంగా హామీలు ఇచ్చిర్రు, వాళ్ళని నాగం చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని నమ్మిన వాళ్ళను ఇలా రోడ్డు పాలన చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులను నిండా ముంచుతూ ఉన్నారు. వాళ్ళ కష్టాన్ని వృధా చేస్తూ ఉన్నారు, నీటి పాలు చేస్తూ ఉన్నారు. లేదు జాబ్ క్యాలెండర్ ఇట్లా ఏమి ఇవ్వకపోతే వాళ్ళు కనీసం పోయి వాళ్ళ చదువుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కావచ్చు. ఆశలు పెట్టిర్రు, నోటి దాకా వచ్చినటువంటి బుక్కులను దూరం చేస్తూ ఉన్నారు.